ఈ సాయిప్రియ నగర్, గాయత్రి నగర్ దగ్గర ఈ పాపయ్య ఆకుల పాపయ్య రోడ్డు, ఇది కట్టెల మండి నుండి ఆకుల పాపయ్య రోడ్డు ఇల్లు వరకు ఈ రోడ్డు మొత్తం గుంతలమయం. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మేము చూస్తాం. అందరికీ ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, ఏమో చేసినాం, అందరికీ చెప్పినాం, కార్పొరేటర్కి చెప్పినాం, ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారికి చెప్పినాం, అందరికీ చెప్పినాం. కానీ ఎవ్వరేమో దీన్ని శ్రద్ధ తీసుకుంటున్నారు. దయచేసి వీళ్ళు ఇప్పటికైనా కానీ ఇప్పుడైతే రోడ్డు పోయారు కానీ మాకింత మొరమో విరమో ఈ ముందలలో పోసి బండ్ల గిళ్ళు నడిచేటట్టు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అందరితో మనవి చేస్తున్నా. మరి ఎమ్మెల్యే గారికి కోరుతున్నా, మరి అదేవిధంగా కమిషనర్ గారికి కూడా కోరుతున్నా, కలెక్టర్ గారికి కూడా కోరుతున్నా. దయచేసి మా రోడ్డును ఒకసారి వచ్చి చూసి మీరు, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి కొన్ని, పొంగల్ నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుస్తలేవో లొందలల్లా జారి పడుతున్నారు. సాయిప్రియ నగర్ కట్టెల మండి నుండి సాయిప్రియ నగర్ పాకల పాపన రోడ్డు దాకా రోడ్డు బాగలేదు కాబట్టి గుంతలుగా ఉండి మనుషులు రాకపోకలు కూడా ప్రజలు గుంతల్లో పడి బాధపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క రోడ్డు పై అధికారులు చూడగలరని చెప్పేసి మనం చేస్తున్నారు. హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఎందుకంటే గుంతలు ఉన్నాయి కాబట్టి వారు లాస్ట్ మొరమన్నా వస్తే బాగుంటుందని చెప్పి అందరికీ కట్టెల మండి నుండి ఆకులపాపన్న రోడ్డు దాకా అన్ని గుంటలు ఉన్నది. మొన్న రీసెంట్లీ ఇన్సిడెంట్ జరిగింది 4 days బ్యాక్. ఒక క్యాండిడేట్ ఆల్రెడీ పడి తనకు కుట్లు పడ్డాయి, 4 కుట్లు పడ్డాయి. అందుకోసం ఇక్కడనే మన ఏరియాలని ఇది హెడ్కు ఆల్రెడీ అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా కానీ యాక్షన్ తీసుకుంటలేరు. దయచేసి మీరు పెద్దలు దయచేసి యాక్షన్ తీసుకోవాలి. త్వరలో కంపల్సరీ రోడ్ వేయాలని మనవి పెద్దలకు. గ్రామ ప్రజల గురించి గ్రామ ప్రజల యొక్క విన్నపము ఏమిటంటే కట్టెల మండి నుండి ఆకులపాపన ఇంటి వరకు రోడ్డు దయనీయ పరిస్థితిలో ఉంది. గత 15 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరికైనా ఇబ్బంది, వాహన రాకపోకలకు స్కూల్ బస్సులు ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంది. కావున మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోడ్డుని సందర్శించి ఒకసారి శాశ్వత పరిష్కారం ఇవ్వగలరని, అలాగే దోమల బెడద, కుక్కల బెడద చాలా ఉంది. దీని గురించి కూడా మీరు ఆలోచించగలరని ప్రజాముఖంగా, మీడియా ముఖంగా మీకు విన్నపించుకుంటున్నాము. దయచేసి దీన్ని మీరు శాశ్వత పరిష్కారం చూపించగలరని మా యొక్క విన్నపం. గాయత్రి నగర్ ఏరియాకి సంబంధించిన ఏరియా వాళ్ళు మాట్లాడుతున్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి అయితే యాక్సిడెంట్లు కోకొల్లలుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాన్ని మేము చాలామంది పై అధికారులకు విన్నవించినా కూడా ఎవ్వరు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తలేరు. ఇక కార్పొరేటర్కు ఎన్నోసార్లు చెప్పినాము, ఎమ్మెల్యే ద్వారా కూడా మేము కొన్నిసార్లు చెప్పినాము. తర్వాత ఈ మధ్యనే యాక్సిడెంట్లు జరిగి కొందరు హాస్పిటల్లో పాలైనరు. ఇది మెయిన్ రోడ్గా ఉంది. ఈ మెయిన్ రోడ్ నుంచి దీనికి మళ్ళీ 32 లింక్ రోడ్లు ఉన్నాయి. ఈ ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. ఈ 10 సంవత్సరాలు మినిమం 10 సంవత్సరాలు అయితే చాలా ఘోరంగా ఉంది రోడ్డు. దీనికి శాశ్వత పరిష్కారంగా మీరు పర్మనెంట్ రోడ్డు వేయిస్తే ఈ ప్రజలు మీకు రుణపడి ఉంటారని భావిస్తూ ఈ తగు చర్య తొందరగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తూ, మళ్ళీ మరో విజ్ఞప్తి లేకముందే మీరు యాక్షన్ ప్లాన్ చేస్తారని కోరుకుంటూ మీకు ప్రార్థిస్తున్నాం.